అండ్ ఈరోజు వీడియోలో ఇంకొక నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చేసాను. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి సైనిక్ స్కూల్ కొడగు వచ్చింది. సో ఇది వచ్చేటప్పటికి కంప్లీట్ అడ్రస్ డీటెయిల్. సో దీనికి మీరు పోస్ట్ త్రూ వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది మీ అప్లికేషన్. సో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అర్థమవుతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో దీంట్లో అయితే వీళ్ళు కొన్ని టీచర్ పోస్టులకి అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. సో పీజీటీ కెమిస్ట్రీ, టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ హిందీ, టీజీటీ సోషల్ సైన్స్, దాంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు జనరల్ ఎంప్లాయీ. ఈ పోస్టులను అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. వీటికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ ఎంత పే చేస్తారు అనేది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 21 to 40 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పీజీటీ కెమిస్ట్రీకి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మీరు కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన, ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన, లేదా మాస్టర్స్ కంప్లీట్ చేసిన మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు బీఈడి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా బీఈడి ఎంఈడి 3 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది, అదైనా కంప్లీట్ చేసి ఉండాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. దాంతోపాటు ఈ రెండిట్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు మీకు ఇంగ్లీష్లో టీచ్ చేయడం కంపల్సరీ వచ్చి ఉండాలి. అప్పుడు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ అనేది 47,600 వరకు మీ బేసిక్ శాలరీ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ మీరు స్కిప్ చేయొచ్చు. సో టీజీటీ ఇంగ్లీష్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే 21 years నుండి 35 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 44,900 శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మీరు బీఈడి డిగ్రీ కానీ, లేదా ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అయినా సరే ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి 50% మార్క్స్తో కనుక మీరు పాస్ అయి ఉంటే ఆ స్పెసిఫిక్ లాంగ్వేజ్లో మీరు ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సపోజ్ మీరు ఇంగ్లీష్కి అప్లై చేస్తున్నట్లయితే మీకు ఇంగ్లీష్ క్వాలిఫికేషన్ ఉండాలి. హిందీకి అప్లై చేస్తున్నట్లయితే హిందీకి క్వాలిఫికేషన్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి మీరు కంప్లీట్ చేసిన దాంట్లో. సో సోషల్ సైన్స్కి సపరేట్గా ఇక్కడ మీరు చూడొచ్చు. సోషల్ సైన్స్కి మీకు జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు హిస్టరీ కూడా మీకు వచ్చి ఉండాలి. ఈ కాంబినేషన్ సబ్జెక్ట్స్లో మీకు కనుక డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు గైస్. ఇది మీరు చూడాలి. 50% మార్క్స్ మాత్రం కంపల్సరీ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలన్నా మీకు ఉండాలని చెప్తున్నారు. దీంతో పాటు ఇక్కడ ఇంకొక పోస్ట్ ఉంది కదా, జనరల్ ఎంప్లాయీస్. దీనికి మీకు 18 years నుండి 50 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. బేసిక్ శాలరీ 18,000 పైనే మీకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మీరు 10th కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ని మీరు స్కిప్ చేయండి. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ మీరు 500 పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జనరల్ కానీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే, మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 350 రూపీస్ తీయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫీజుని ఎలా పే చేయాలి అని అంటే మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కొడగు, కుశల్ నగర్, కుడిగే బ్రాంచ్, కర్ణాటక స్టేట్, ఈ పేరు మీద మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఈ డీడీతో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నింటినీ జిరాక్స్ తీయించి వాటి మీద సైన్ చేయండి. దాంతోపాటు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారు, ఈ అప్లికేషన్ని కూడా మీరు ఫిల్ చేసి దాంతోపాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పంపించాల్సిన అడ్రస్ చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఈ అడ్రస్లో ఉన్న సైనిక్ స్కూల్ కొడగుకి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది రిజర్వేషన్కి సంబంధించిన నోటిఫికేషన్.
సో పీజీటీ కెమిస్ట్రీకి ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రమే ఒక వేకెన్సీ అయితే ఉంది. సో టీజీటీ ఇంగ్లీష్కి ఎస్సీ క్యాండిడేట్స్కి ఒక వేకెన్సీ ఉంది. టీజీటీ హిందీకి అయితే ఎస్టీ క్యాండిడేట్స్కి ఒక వేకెన్సీ అయితే ఉంది. టీజీటీ సోషల్ సైన్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఒక్క వేకెన్సీ అయితే ఉంది. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ జనరల్ ఎంప్లాయీస్కి అయితే జనరల్ కేటగిరీలో ఒక్క వేకెన్సీ అయితే ఉంది. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మీకు రిటన్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు, తర్వాత మీ క్లాస్ డెమో తీసుకుంటారు, ప్రాక్టికల్ టెస్ట్ ఒకటి పెడతారు, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. వీటన్నింటి బేస్ మీద మీకైతే జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ విషయానికి వస్తే 21 ఆగస్ట్ 2026 లోపు అయితే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్స్ ద లాస్ట్ డేట్. ఎవరు ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి, ఎందుకంటే మంచి శాలరీ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ నేషనల్స్ అందరూ ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది కింద ఇచ్చిన అప్లికేషన్, దీన్ని ప్రింట్అవుట్ తీయించుకొని దీన్ని కూడా ఫిల్ చేసి వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ నోటిఫికేషన్ గైస్. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.